తెలంగాణ వ్యతిరేక పార్టీలను తెలంగాణ లేకుండా చేయాలన్నదే కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఉండాలి? నీకు కూడా అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా తెలుగుదేశంలో పో. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా గడ్డ మెజ్జను మాట్లాడే ఖమ్మం జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే అదే టీడీపీ నుంచి, అదే టీడీ పార్టీ గుర్తుపైన ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా నేనని చెప్తా ఉన్నా. నేను దమ్ముంటే ఛాలెంజ్ చేయి, టీడీపీ నుంచి పోటీ చేయి ఖమ్మంలో. రామారావుకు అభిమానులు ఉన్నారు, చంద్రబాబు అనుచరులు ఉన్నారు. ఎస్, అంత అభిమానం ఉంటే నువ్వే పో పార్టీలకు. దీన్ని బట్టి అర్థమవుతాం ఏంటి? కాంగ్రెస్ పార్టీకి దూరమై ఏదో ఒక కొంగు పట్టుకొని పోదామని ట్రై చేస్తున్నాడు ఆయన. ఒకటి, బీజేపీకి దగ్గరవుతూ చంద్రబాబు నాయుడు వయా పెట్టుకొని కాంగ్రెస్ కి లాటి వేయడానికి ట్రై చేస్తున్నా తప్ప మరొకటి కాదు. బొంద పెడతాన్నావే, పెడుతున్నావు కదా కాంగ్రెస్ ని బొంద. కాంగ్రెస్ ని బొంద పెట్టడమే కదా నీ డ్యూటీ. నిజంగా కనుక రామారావుకు నివాళులు అర్పించాలి అంటే, రామారావుకు నిజమైన నివాళి ఏంటంటే, రామారావు చనిపోయినాడు. ఆయన పార్టీ పేరేంటి? తెలుగుదేశం కాదు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు నీ గురువు అని చెప్పుకుని చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టండి ఆయన్ని. ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఆయన గుర్తు సింహం గుర్తు. రామారావుకు నివాళులు అర్పించాలంటే తెలుగుదేశం పార్టీని నువ్వు పొందబెట్టాలి. అది చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న దాన్ని ముందర పెట్టాలి. అప్పుడు మాత్రమే రామారావుకి నివాళులు అర్పించిన అవుతావు. మానసికంగా, భౌతికంగా రామారావుని ప్రజల నుంచి దూరం చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన అమ్మటి ఈరోజు చెప్పుకుంటున్నావు నువ్వు. ఆ రోజు కోర్టులో జడ్జిమెంట్ తెలుగుదేశం పార్టీ చెప్పారు ఎన్టీ రామారావు తీసేసారని, ఆ రాత్రి పోయి రామారావుని అదే బిడ్డ మీద చెప్పకపోతే రామారావు మరికొన్నాళ్ళు బతికేవాడు. మానసికంగా చంపింది నువ్వు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని నువ్వు రామారావు గడిని వాళ్ళు అర్పిస్తావా? ఎస్, జనవరి 18 విషాదమే. రామారావు చనిపోవడం ప్రజలకు అది నష్టమే. కానీ ఆ రామారావు చావుకు కారణమైన చంద్రబాబు నాయుడిని భుజాన్ని వేసుకొని తిరుగుతున్నావు కదా, సిగ్గని పెంచడం లేదా అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డిని. రామారావు తెలుగుదేశం పార్టీ అని చనిపోయిన నాటికి అది కాదు. రామారావు బండిని కష్టపడి తెచ్చుకొని అధికారానికి వస్తే తెలుగుదేశం పార్టీని తొట్లో నుంచి రామారావుని తొలగించి అదే బండి మీద ఊరేగింది చంద్రబాబు నాయుడు. అది నువ్వు పొగుడుతున్నావు ఖమ్మంలో ఇవాళ.